ఖతార్లో కూలిన సైనిక హెలికాప్టర్, 7గురు మృతి, వారిలో 3 తుర్కియే పౌరులు. దోహా ఇరాన్ దాడులతో ఉక్కిరిబిక్కిరి అవుతున్న ఖతార్లో మరో ఘోరం జరిగింది. ఆదివారం హెలికాప్టర్ ప్రమాదంలో 7గురు మరణించారు. వీరిలో 3 తుర్కియే పౌరులు కూడా ఉన్నారు. వివరాల్లోకి వెళ్లబోయే ముందు ఈ వీడియోనైతే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఈ విషయాన్ని అక్కడి అధికారులు ధృవీకరించారు. మరణించిన వారిలో 4 ఖతార్ సాయుధ దళాలకు చెందిన వారు కాగా, ఒకరు ఖతార్ టర్కీ జాయింట్ ఫోర్స్ అధికారి, మరో 2 తుర్కియే రక్షణ సంస్థ అసెల్సాన్కు చెందిన టెక్నీషియన్లు ఉన్నారు. ఈ ప్రమాదానికి సాంకేతిక లోపమే కారణమని ఖతార్, తుర్కియే రక్షణ మంత్రిత్వ శాఖలు వెల్లడించాయి. ఈ ప్రమాదం వెనుక ఎలాంటి శత్రు దేశాల దాడుల సంకేతాలు లేవని ప్రాథమికంగా నిర్ధారించాయి. ఖతార్పై ఇరాన్ దాడులు. ఫిబ్రవరి 28 నుంచి ఇరాన్పై అమెరికా, ఇజ్రాయెల్ సంయుక్తంగా దాడులు చేస్తున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఖతార్పై ఇరాన్ దాడులు చేపడుతోంది. ఈ వారంలో ఖతార్లోని ప్రధాన సహజ వాయువు కేంద్రమైన రాస్ లఫాన్ పారిశ్రామిక నగరంపై ఇరాన్ జరిపిన దాడులతో భారీ నష్టం వాటిల్లింది. ఇరాన్ దాడుల వల్ల ఖతార్ లిక్విఫైడ్ నేచురల్ గ్యాస్ ఎల్ఎన్జీ ఎగుమతి సామర్థ్యం 17% తగ్గిపోయింది. ఫలితంగా ఏడాదికి సుమారు $20 బిలియన్ ఆదాయ నష్టం వాటిల్లిందని ఖతార్ ఎనర్జీ సీఈఓ సాద్ అల్ కాబీ తెలిపారు.